ఒకప్పుడు దేశంలో జరిగే నేరాలు వేరు. నేరగాళ్లు కంటికి కనిపించేవాళ్లు. పోలీసులకు చిక్కితే వాళ్లకు శిక్షలు తప్పేవి కావు. కానీ ఇప్పుడలా కాదు. పెరుగుతున్న టెక్నాలజీ సైడ్ ఎఫెక్ట్ రూపంలో మనుషులను దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో కంటికి కనిపించని నేరగాళ్లతో దేశ ప్రజలు విసిగిపోతున్నారు. వారి చేతిలోకి చిక్కిన వాళ్లు సర్వం పోగొట్టుకుని లబోదిబోమనాల్సిందే. ఇక ఈ నేరాల్లో రికవరీ శూన్యం కాబట్టి ఒక్కసారి సైబర్ మోసాలకు బలైపోతే చేతులు కడుక్కోవాల్సిందే. ఇక ఇప్పుడు సైబర్ కంత్రీగాళ్లు మినిస్టర్లను సైతం వదిలిపెట్టట్లేదు. తాజాగా 21,000 రూపాయలు పెడితే లక్షల్లో లాభమంటూ ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి జనాలకు కుచ్చు టోపీ పెట్టారు. అయితే ఫ్యాక్ట్ చెక్ విభాగం అవన్నీ కూడా ఫేక్ ఏఐ వీడియోలని తేల్చేసింది. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో కొన్ని నకిలీ పెట్టుబడి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. నిర్మలా సీతారామన్ కొన్ని పెట్టుబడి పథకాలకు ప్రచారం చేస్తున్నట్లుగా వైరల్ అవుతున్న వీడియోలు వాస్తవం కాదని తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలు నకిలీవని, కేంద్ర ప్రభుత్వం గాని ఆర్థిక మంత్రి గాని ఎలాంటి పెట్టుబడి పథకాలను ప్రోత్సహించడం లేదని పేర్కొంది. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం కోసం ఆర్థిక పోర్టల్స్, ఆర్బీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థల ద్వారా ధృవీకరించుకోవాలని సూచించింది. నిర్మలా సీతారామన్ పెట్టుబడి సూచనలు చేస్తున్నట్లుగా కనిపించే లింక్స్ ను క్లిక్ చేసే ముందు వాటిని పరిశీలించాలని సూచించింది. ఎవరితోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ, బ్యాంకింగ్ సంబంధిత సమాచారాన్ని పంచుకోవద్దని ప్రజలకు హెచ్చరించింది పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం. అయితే గత కొన్ని రోజుల నుంచి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్తో 21,000 పెట్టుబడి పెడితే నెలకు లక్షల్లో లాభాలొస్తాయంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు ఏఐతో ఫేక్ వీడియోలు తయారు చేసిన సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోను ఫేస్బుక్లో చూసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి 3.20 లక్షలు పోగొట్టుకున్నారు. హైదరాబాద్ రామాంతపూర్కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫేస్బుక్లో మార్చి నెలలో ఓ వీడియోను చూశాడు. అందులో నిర్మలా సీతారామన్ చెప్పినట్లు 21,000 వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే లక్షల్లో లాభాలొస్తాయంటూ వీడియో ఉంది. ఆ వీడియో లింక్ ను బాధితుడు క్లిక్ చేసి అందులో దరఖాస్తు ఫారాన్ని నింపాడు. 2-3 రోజుల తర్వాత తాను ఇన్వెస్ట్మెంట్ ఏజెంట్నని, మీరు పంపిన దరఖాస్తు తమకు అందిందని ఒక గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడాడు. మీరు ముందుగా ఫిన్డాక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత తమ ఏజెంట్ మీకు సలహాలు, సూచనలు ఇస్తారంటూ నమ్మించారు. కొద్దిసేపట్లోనే మరో మహిళ ఫోన్ చేసి తన పేరు స్నేహారెడ్డి అని, మీరు ఈ స్కీమ్లో 21,675 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, మొదటి రోజు నుంచే లాభాలు వస్తాయంటూ నమ్మించింది. దీంతో బాధితుడు ఆ డబ్బును డిపాజిట్ చేయడంతో మొదటి రోజు 1,265 మీకు లాభం వచ్చిందని, వాటిని విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. అయితే అప్పటికే 2-3 రోజులు ఈ స్కీమ్ గూర్చి బాధితుడు ఆలోచించి ఆ యాప్లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయనే భ్రమలో వెళ్లి ఏజెంట్లు చెబుతుంది నిజమని నమ్మేశాడు. మీరు ఈరోజు యాప్ను ఒక్కసారైనా ఓపెన్ చేయాల్సి ఉంటుందని, మీకు వచ్చే లాభం డాలర్ల రూపంలో అందులో ఎప్పటికప్పుడు డిపాజిట్ అవుతూ ఉంటుందని నమ్మించారు. వాళ్ళు చెప్పినట్లే కొన్ని రోజులు యాప్ను ఓపెన్ చేస్తూ వెళ్లాడు. ఆ యాప్లో తన లాభాలు స్క్రీన్ పై పెరుగుతూ కనిపించాయి. కనిపించిన లాభాలు మాత్రం విత్ డ్రా చేసుకునే అవకాశం లేదు. మొత్తానికి లాభాలు పెరుగుతూ పోయినా వాటిని డ్రా చేయడానికి మాత్రం వీల్లేకపోవడం, చివరికి తాను మోసపోయానని బాధితుడు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. అయితే ప్రముఖులు చెప్పినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫేక్ వీడియోలు తయారు చేస్తూ సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని సంస్థలు ఆన్లైన్లో చీటింగ్ చేసేందుకు వివిధ మార్గాలను ఎంచుకున్నారని, అందులో ప్రముఖులు చెప్పినట్లు వీడియోలు తయారు చేయడం కూడా ఒక తరహా స్వభావమని పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి వీడియోలను చూసి మోసపోవద్దని, అవన్నీ ఫేక్ చెబుతున్నారు. దీంతో ఆన్లైన్లో చూసి మోసపోయి ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టవద్దని చెబుతున్నారు.